నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. జంట నగరాల్లో మత్తుమందులు అమ్ముతున్న నైజీరియన్ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి భారీగా మత్తుమందులు స్వాధీనం చేసుకున్నారు. 2009లో బిజినెస్ వీసా మీద భారతదేశానికి వచ్చిన నైజీరియన్ స్టాన్లీ ఆ తర్వాత మత్తుమందుల వ్యాపారంలో అడుగుపెట్టాడు. గోవా నుంచి మత్తుమందులు తీసుకుని వచ్చి నగరంలో కస్టమర్లకు అమ్ముతున్న క్రమంలో అతడిని పట్టుకున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మాటల్లో కూడా ఇది వింటూ ఉంటారు. హైదరాబాద్ సిటీలో పబ్బులలో ఎక్కువ ఈ డ్రగ్ కన్సంప్షన్, ఈ చిన్న చిన్న పెడ్లింగ్ జరుగుతుంది అని. సో ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి ప్రతి ఈ పబ్, బార్స్, రెస్టారెంట్స్ ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ పైన కూడా మన నజర్ ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్, తర్వాత వెస్ట్ జోన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ హెచ్ న్యూ, తర్వాత మన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. సో అక్కడ మైనర్స్ ఎంట్రీ విషయం నుంచి మొదలుకొని నార్కోటిక్ డ్రగ్స్ సప్లై కానీ, కన్సంప్షన్ కానీ, పెడ్లింగ్ కానీ ఏది జరగకుండా చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మనకు అటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఏది మన దృష్టికి రాలేదు, అంటే మన నిఘా వర్గాల ద్వారా. కాబట్టి ఈ పోలీసు నిఘా పెరిగింది అనేది అందరికీ తెలుసు. సో అది మంచిది. కాబట్టి ఎవరైతే ఇట్లాంటి పనులలో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరి డేటా మనం కలెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అందరి దగ్గరకు చేరుకొని చాలా కఠినంగా వ్యవహరించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ అన్ని ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ యాజమాన్యాలను కూడా మనము రెగ్యులర్గా మీటింగ్ పిలిపించి వాళ్ళకు కూడా ఈ ఎన్డీపీఎస్ అబ్యూస్, ఎక్స్‌ప్లాయిటేషన్ కంట్రోల్ చేసే విషయంలో కూడా వాళ్ళకు చాలా ముఖ్య సూచనలను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు కూడా ఇంటర్నల్ విజిలెన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని పోలీసుకు కూడా వాళ్ళు సమాచారం ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో కూడా ఈ పబ్స్, బార్స్, రెస్టారెంట్స్ ఎక్కడ కూడా, ఈవెన్ స్టార్ హోటల్స్ ఎక్కడ కూడా ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా చూసుకోవడానికి నిఘా అనేది పెంచినాము. ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా చాలా బలంగా ఏర్పాటైంది. సో ఎక్కడ ఏది చిన్నగా జరిగినా కూడా మనకు సమాచారం వస్తుంది. ఖచ్చితంగా వెంటనే యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది.